హల్లెలూయా. సజీవుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ చక్కటి కూడికలలో దేవుని వాక్యాన్ని బోధించడానికి నాకు దేవుడు కలుగజేసిన ఈ అవకాశం కొరకు హోసన్న పరిచర్యల అధికారుల కొరకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దైవ సేవకులందరి కొరకు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన దైవ సేవకులకు కోళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మనము గడిచిన రోజులన్నీ కూడా ఆత్మచేత అభిషేకించబడిన దైవ సేవకుల గొప్ప వర్తమానాలు మనం వింటూ వస్తున్నాం. నేను ప్రతి మాట పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మాటలు వింటూ నా జీవితంలో ఏది ఇంకా నేను సరిచేసుకోవాలో అనే ఆలోచనతో దైవ సేవకులు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వింటూ వచ్చాను. నన్ను నిజంగానే దైవజనుల యొక్క మాటలు ఎంతో బలపరుస్తూ వచ్చాయి. మీరు కూడా బలపరచబడుతున్నారని నా నమ్మకం. వాక్యాన్ని మనం వినకముందు మీరు ఎక్కడో ఒక దగ్గర నిశ్శబ్దంగా కూర్చుంటే మీరు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారు. మనము దేవుణ్ణి అగౌరవపరచాలంటే అసభ్యంగా మనం ప్రవర్తిస్తే దేవుడు దుఃఖపడతాడు. ప్రభుని సంతోషపెట్టడానికి కాస్త మనము పద్ధతిని పాటిస్తాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న విషయాలు ఈ మధ్యాహ్న సమయమందు మీతో మాట్లాడుటకు ప్రభువు నాకు సహాయం చేయాలి. ఆ గొప్ప దేవుని యొక్క మహాకనికరం, భవిష్యత్తులో జరిగే అనేక కార్యాలు ఆ కృపగల దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొందుపరిచి పెట్టాడు. అందుకని పౌలు గారు ఒక చక్కటి విషయం చెప్పారు. ఆయన చెప్పిన మాట, ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని చెప్పాడు. ఏ లేఖనం కూడా మనుష్యావేశం వలన కాదు, దేవుని ఆత్మ ద్వారా అది రాయబడి ఉందని చెప్పాడు. వ్రాసింది మనుషులే అయినా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక కాలానికి సంబంధించిన వారు కాదు. ఆది నుండి మనము ఆత్మను గుర్చిన సమాచారాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వింటూనే ఉన్నాం. ఆఖరి వరకు కూడా మొట్టమొదట బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాను. అయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ దాని మీద అల్లాడుచుండెను అని చెప్పబడింది. బైబిల్ ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడ్డది. బైబిల్ ఆఖరిలో కూడా ఈ రీతిగా చెప్పబడ్డది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్ము అని ప్రకటన 22లో చెప్పారు. కాబట్టి ఆత్మదేవుడు ఈరోజు వాడు కాదు, నిన్నటి వాడు కాదు, ఆది నుండి ఉన్నవాడు, అంతం వరకు ఉండేవాడు. ఆయన సృష్టికర్త. ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను క్రీస్తు ప్రభుల వారి పెళ్లి భార్యల్నిగా నిర్మాణం చేసే ఒక నిర్మాణకుడు అని చెప్పాలి. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుని యొక్క సన్నిధి ఈ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఉంది. మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అందులో సందేహం లేదు. నా నమ్మకం
ఈ ఉదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా మీతో మాట్లాడే ప్రతి మాట మీ హృదయానికి తెలియబరుస్తూ మీరేమై ఉన్నారు, మీరేం కావాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చెవిగలవాడు వినుడుగాక అంటే నాకు చెవులున్నాయి అని కాదు, నీ అంతరంగ పురుషునికి చెవులు ఉండాలి. అంతరంగ పురుషుడు వినగలిగితే అప్పుడు నీవేం కావాలో ఇక్కడ సరిచేయబడుతూ ఉంటావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 7 సంఘాలను గురించి రాయబడ్డాయి. నిలబడ్డ ప్రతి దైవ సేవకుడు కూడా ప్రస్తుత దినములే కాదు, చాలా కాలం నుండి యేసు ప్రభుల వారు వస్తారు. సంఘము సిద్ధపడాలి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని ఎన్నో చక్కటి హితవులు బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గుడారాలలో దైవ సేవకులు ఎన్నో రోజులు ఉపవాసం ఉండి, ఒక మాటలో చెప్పాలంటే వేల సంఖ్యలో ఎన్నో దినములు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి దైవ సేవకులు ఈ స్థలంలో నిలబడి దేవుని సందేశాన్ని వినిపిస్తూ ఉంటారు. ఏదో వారికి నచ్చింది, వారికి తోచింది ఈ స్థలంలో బోధించడం లేదు. వారికి అనేక పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ గుడారాలకు వచ్చే ప్రతి వ్యక్తి మీద తమ గుండెల్లో భారం ఉంటుంది. వారు ఆత్మీయంగా గుడారాలకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని చక్కటి వర్తమానాలు దేవుని వద్ద నుండి తీసుకొని మనకు బోధిస్తూ ఉంటారు. మనము జాగ్రత్తగా వాటిని గ్రహిస్తే రాబోయే యేసు ప్రభుల వారి నిమిత్తము సిద్ధపడు పెళ్లి కుమార్తెలుగా మార్చబడటానికి అవకాశాలు ఉంటాయి. నిన్నటి రాత్రి అయ్యగారు ప్రార్థన చేస్తూ, ఒక అయ్యగారు బెంజమిన్ గారు ప్రార్థన చేస్తూ 10 లక్షల మంది స్థలంలోకి వచ్చారు ప్రభువా అని. ఆ లెక్క తప్పే. ఎందుకంటే 150 ఎకరాల విస్తీర్ణంలో ఎంతమంది కూర్చోగలరు అని లెక్కిస్తే ఒక మనిషి ధారాళంగా కూర్చోవటానికి 3 చదరపు అడుగులు సరిపోతుంది. ఆ లెక్కన 20 లక్షల మంది కంటే ఎక్కువ ఈ స్థలంలో కూర్చుంటారు. 20 లక్షల మంది కంటే ఈ పందిర్లో ఉంటారు. అక్కడ ఎదురుగా రాత్రి పందిర్లో ఉంటారు. బయట తిరిగేవారు కూడా ఒక 50,000 మంది కంటే ఎక్కువగా ఆ బిజినెస్ పీపుల్, అటు ఇటు తిరిగేవారు, ఈ రీతిగా 20 లక్షల మందికి ఎక్కువగా ఈ స్థలంలో హాజరవుతూ ఉంటారు. అంత గొప్ప జనాబలి దేవుడు ఈ స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఇంత జనాన్ని దైవ సేవకులు ఖాళీగా వదిలిపెట్టాలి అని కాదు, నయాన్నో భయాన్నో వారిని ఏదో ఒక రీతిగా యేసు ప్రభుల వారి దగ్గరికి నడిపించాలని, వారిని యేసు ప్రభుల వారి పెళ్లి భార్యలుగా చేయాలని వారి గుండెల్లో అనునిత్యము మండే మంట చాలా గొప్పది. ప్రతి దైవ సేవకుడు కూడా కన్నీరు కార్చి, ప్రభువా ఏ విధం చేతనైనా గుడారాలకు వచ్చే ప్రతి బిడ్డ కూడా నీకు సమీపం కావాలి, మీ పెళ్లి భార్యలు కావాలని కన్నీరు విడిచి మీ ఎదుట నిలబడుతూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలలో అన్ని సంఘాలలో లోపాలు చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. అయితే ఒక సంఘంలో ఏ లోపము చెప్పకుండా మాట్లాడారు. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఇది 7వ వచనం నుండి 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంది. ఈ విషయాలు కొంత మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ.
అనగా ప్రస్తుతము సంఘానికి కావలసింది ఏమిటంటే ప్రేమ. నన్ను నేను ప్రేమించుకుంటాను, అందులో తప్పు లేదు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమిస్తాను, అందులో కూడా తప్పు లేదు. నాకు ఇచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ప్రేమిస్తాను, తప్పు లేదు. అయితే ఒక క్రైస్తవుడైనందుకు సహోదరుని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించాలి. గత రాత్రి వెస్లీ అయ్య గారు మాట్లాడుతూ నిబంధనల గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఆ క్రొత్త నిబంధనలో అయ్యగారు చాలా విలువైన సత్యాలు చెప్పారు. నేను ఎరిగిన విషయం చెప్తున్నా. క్రొత్త నిబంధనలో ప్రేమ గురించి ప్రభుల వారు చెప్పారు. నీవు సహోదరుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని ప్రేమించు అని చెప్పాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో సహోదరుని ప్రేమించే ఆ గొప్ప మనసు ఉంది, శత్రువుని ప్రేమించే మనసు ఉంది, పొరుగువాన్ని ప్రేమించే మనసు ఉంది. సంఘమా, మీరెన్నో సంఘాల నుండి ఈ స్థలంలోనికి వచ్చి ఉంటారు. ఒక్కొక్కసారి మీ ఎదురుగా నిలబడ్డ దైవ సేవకులు మీతో చెప్పుంటారు, మన సంఘం పరలోకానికి వెళ్తుంది, మన సంఘం పెళ్లి కుమార్తెగా మార్చబడుతుందని. అందులో తప్పు లేదు. అది వారికి ఉన్న విశ్వాసం, అది వారి నిరీక్షణ. అయితే బైబిల్ చెప్తుంది, సంఘమా మీరు ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మీరు క్రీస్తు పెళ్లి భార్యలు అవ్వటానికి, అప్పుడే మీరు ప్రభుల వారితో పాటు పరలోకంలో నివసించటానికి అవకాశాలు ఉంటాయని ఈ సంఘం ద్వారా ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయమాదు ప్రభు దాసుడుగా మీకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్న మాట, సంఘాలలోకి వెళ్ళిన తర్వాత ఏదో రోగాలు బాగు కావాలి, అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, ఏవేవో మనం ఎదురు చూస్తూ ఉంటాం. నా అవసరాలు తీరాలి, నా వ్యాపారమో ఉద్యోగమో అభివృద్ధి కావాలి అనుకుంటూ ఉంటాం. తప్పేమీ లేదు. అయితే నీవు క్రీస్తు పెళ్లి భార్య కావాలి అంటే ఒకటి ప్రేమ కలిగి జీవించాలి. ఏ సంఘమైనా సరే, నేను నడిపించే సంఘమైనా, మా దైవజనులు నడిపించే సంఘమైనా, ఏ సంఘమైనా ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమ లేకపోతే నేను ప్రభువాడను కాను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తాది, మీ దేవుడు ఎవరు అని అడిగితే ఏదో ఒక రూపాన్ని చూపెట్టలేం. ఏదో ఆయన ఎక్కడుంటాడు అంటే ఒక ప్రదేశాన్ని చూపెట్టలేం. మన దేవుడు ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి, ప్రేమస్వరూపి. ఆయన విశ్వమంతా ఒకే పర్యాయం ఉండు దేవుడు. ఆయన ఎక్కడున్నాడు, అక్కడ లేడు అనే సమస్య లేదు. కాబట్టి కృపగలిగిన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన రక్తంతోనే ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ కడగబడ్డారు. ఆయన రక్తాన్ని పంచుకొని నేను పుట్టాను, ఆయన రక్తాన్ని పంచుకొని నీవు పుట్టావు. అప్పుడు ఆయనకున్న శ్రేష్టమైన గుణలక్షణ నీలో కూడా ఉండాలి కదా. ఆయనకున్న శ్రేష్టమైన లక్షణాలు నీలో లేకపోతే ఒక్కొక్కసారి తండ్రి అంటాడు, తండ్రికి భిన్నంగా ప్రవర్తించే కుమారుడు ఇంట్లో ఉంటే తండ్రి 1-2 పర్యాయాలు చెప్పి అంటాడు, అసలు వీడు నాకు కొడుకే కాదు, వీడు నాకు పుట్టలేదంటాడు. క్రైస్తవ సంఘమా, ఈ రోజున మనలో ప్రేమ లేకపోతే ప్రభుల వారు అలాగనడు. కానీ నీవు బ్రతికినంత కాలం నీలో ఆ ప్రేమ కలిగి ఉండేటట్లుగా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. దయచేసి గమనించాలి. ఈ మధ్యాహ్న సమయం అది మొట్టమొదటిది, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్ చెప్తాది,
అక్కడ రాయబడిన మాట, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, తీయువాడును ఎవడు తీయలేకుండా, వేయువాడనైనా సత్య స్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని చెప్పాడు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, తీయువాడును ఎవడు తీయకుండా, ఆ సత్య స్వరూపి అయిన దేవుడు చెప్పే సంగతులు అన్నాడు. దావీదు తాళపు చెవి నా యేసు ప్రభుల వారే. ఆయన పరలోకంలో తాను తాళం వేస్తాడు, పరలోకంలో తాళం తీస్తాడు. ప్రభుల వారి రీతిగా చెప్పారు, మీరు భూమి మీద ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా మీరు బంధించిన దాన్ని పరలోకంలో బంధిస్తాను, మీరు విప్పిన దాన్ని పరలోకంలో విప్పుతాను అని ప్రభుల వారు చెప్పారు. కాబట్టి ఆయనకు పెట్టబడిన అనేక పేర్లలో ఒక పేరు దావీదు తాళపు చెవి. ఆయన పరలోకంలో తన తాళపు చెవితో ఎన్నో తెరిచాడు. అనగా భూమి మీద ప్రజల మధ్యలో విస్తరిస్తున్న పాపం నిర్మూలన చేయటానికి ఆయన తాళపు చెవి తెరిచి ప్రవక్తల్ని పంపాడు, రాజులను పంపాడు, న్యాయాధిపతుల్ని పంపాడు, తరువాత ధర్మశాస్త్రం పంపాడు, బలిపీఠాన్ని పంపాడు, బలులు అర్పించమని చెప్పాడు. ఎన్నో తెరిచి ఈ భూమి మీదకి పంపాడు. కానీ ప్రజలు వారి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి రాలేదు. అందుకని ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన తెరిచిన దాన్ని ఎవడూ మూయలేడు, ఆయన మూసిన దాన్ని ఎవరు తెరవలేరు. ఆ రీతిగా మన పితరుల కాలంలో భక్తి విషయంలో ఆచరించిన ప్రతి పద్ధతి ఆయనే తెరిచాడు. ఆయన తెరవకపోతే అవన్నీ కూడా భూమి మీదకి వచ్చి ప్రజల పాప క్షమాపణ నిమిత్తమై ఆ కార్యాలు చేయడము అనేది అసంభవం. దయచేసి ఆయనే దావీదు యొక్క తాళపు చెవి అని వాక్యము సెలవిస్తారు. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అని చెప్పాడు. ఈ మాట ఇంకో కొంచెం జాగ్రత్తగా మనం విందాం. నీ క్రియలు నేనెరుగుదును. సంఘంతో ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్తున్న మాట, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే, నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామమును ఎరుగననలేదు అని చెప్పాడు. దరిదాపు గురువారం నుండి ఈరోజు వరకు దైవ సేవకులు ఎన్నో వాక్యాలు బోధిస్తూ ఉన్నారు. వాక్యాలు చెప్పేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అన్నాడు. అంటే దాని అర్థం, వాక్యాన్ని గైకుంటే, ఒక వ్యక్తి వాక్యాన్ని గైకుంటే ప్రభు యొక్క నామమును అతడు ఎరిగినట్టే. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకొనకపోతే అతడు ప్రభువు నామమును ఎరుగలేదు అని దాని అర్థం. దైవ సేవకులు చెప్పేటటువంటి శ్రేష్టమైన వాక్కులను జాగ్రత్తగా మనం విని, ఆ వాక్యాన్ని నా గురించే చెప్పాడు ప్రభుల వారు. నేను ఒక దైవ సేవకుని చూడడం లేదు, దైవ సేవకుని నోటి నుండి వచ్చే ఆయన మాటల కొరకు నేను వచ్చాను అని ఆసక్తితో ఆయన మాటల్ని మనం ఎప్పుడైతే గైకుంటామో అప్పుడు ప్రభుల వారు చెప్తున్న మాట, నీ క్రియలు నాకు తెలుసు, నీ శక్తి కొంచెమే. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్నటువంటి బిడలకు ఎన్నో శక్తులు ఉండొచ్చు, జనం మనతో పాటు ఉండొచ్చు, ధనం మనకు ఉండొచ్చు, శరీర బలం మనకు ఉండొచ్చు,
కులబలం మనకు ఉండొచ్చు. అయితే మనలో ఉన్న కొంచెము శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఆ కొంచెము శక్తి చేత మనము దేవుని వాక్యాన్ని గైకొన్నాం. ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని గైకొంటామో ప్రభు అంటాడు, నా నామమును ఎరుగనలేదు, నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను అని చెప్తాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకొని, ప్రభువా ఈ వాక్య ప్రకారంగా నేను జీవించలేదు, ఈ రోజున దైవ సేవకులు ఈ మాటల చేత నన్ను హెచ్చరిస్తూ ఉన్నారు, నా పాపాన్ని క్షమించమని ఎప్పుడు నేను ప్రాధేయపడి పశ్చాత్తాపపడి ప్రార్థిస్తానో అప్పుడు ఆయన వాక్యాన్ని నేను గైకొన్నట్టు. ఒకవేళ దైవజనులు నాతో మాట్లాడినప్పుడు నాలో ఉన్న తప్పితం తెలిసి కూడా వాక్యాన్ని గైకొనకపోతే నేను ఆయన నామమును ఎరుగలేదు అని దాని అర్థం. ఆయన నామమును ఎరుగకపోవడమే కాదు, ప్రభు నా కొరకు తలుపు తీయడని వాక్యము సెలవిస్తుంది. 3 రోజుల నుండి ఎండలో ఎంతో వడగాల్పుల్లో మీరు వచ్చి కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. మీకున్న శక్తి కొంచెమే, దేవుని ఆత్మ మీలో కొంచెమే ఉంది. ఆ కాస్తైన ఆత్మ చేత నీవేం చేయాలంటే ఆత్మకు సంబంధించిన క్రియలు కలిగి జీవించాలి. రెండవది, ఆయన చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని పశ్చాత్తాపపడాలి. నిజమే ప్రభువా, నాలో కోపం ఉంది, దయచేసి నన్ను క్షమించండి. నిజమే ప్రభువా, నాలో అబద్ధాలు ఉన్నాయి, నన్ను క్షమించండి. నాకున్న ఈ కొద్ది శక్తి చేత నీవు చెప్పే ఈ వాక్యాన్ని నేను గైకుంటూ ఉన్నా. నేను మోసగాడిని, నా భార్యకు మోసం చేశాను, నా భర్తకు మోసం చేశాను, నా తల్లిదండ్రులకు మోసం చేశాను, మా పై అధికారులకు కూడా మోసం చేశాను, ఎంతో నాలో మోసముందయ్యా అని పశ్చాత్తాపపడి ప్రార్థిస్తే నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నట్టు. నీ శక్తి కొంచెమే. ఎప్పుడు వాక్యాన్ని గైకొంటావో అప్పుడు ప్రభుల వారు అంటారు, నా నామమును నీవు ఎరిగి ఉన్నావు అనని. తరువాత నీకోసం తలుపు తెరిచి పెడతానని ప్రభులు వారు సెలవిచ్చారు. ఏ తల్లి, ఏ తండ్రి దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపపడుతున్న వాళ్ళు చెప్పండి? ఏ తల్లి, ఏ యవనస్తుడు, ఏ యవనస్తురా గొంతు చించుకొని గుండెలు బద్దలయ్యేటట్టు మీ ముందు నిలబడి రోజులు ఉపవాసాలు ఉండి మీ కొరకు అంత గట్టిగా వాక్యాన్ని బోధిస్తుంటే కనీసం మీ హృదయం చెలించలేదేంది? కనీసం మీ హృదయంలో కాస్తైనా స్పందన రాలేదేంది? అంటే మీకున్న కొంచెము శక్తి కూడా పోగొట్టుకున్నారేమో. మీకున్న ఆ కొంచెము శక్తి ఉంటే ఖచ్చితంగా మీలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ఎటువంటి పశ్చాత్తాపమో తెలుసా? బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఈ స్థలంలో దొర్లి నీవు ఏడుస్తావు, పరిశుద్ధాత్మకు నేను మోసం చేశాను, నేను దేవుని నామాన్ని ఎరిగాను అంటూ నేను నిజంగా తప్పులు చేస్తున్నానని యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవునికి వాక్యమునకు మధ్యలో నీవు నిలబడి వారు హెచ్చరించే హెచ్చరికల చేత గుండె పగిలి కన్నీళ్లు కారుస్తూ దొర్లుతూ ఏడుస్తావు. ఆ కార్యం ఎప్పుడైనా నీ జీవితంలో జరిగిందా? చూడండి. పరలోకానికి వెళ్ళగోరే సంఘాన్ని గూర్చి ప్రభుల వారు ఎంత చక్కగా చెప్తున్నారో, కుమారుడా, కుమార్తె, నీకున్న శక్తి కొంచెమే నాకు తెలుసు, అయితే మీరు నా వాక్యాన్ని గైకొనకపోతిరి అనలేదు. మీరు గైకొనాలి. గైకొంటే అప్పుడు మీరు నా నామమును ఎరుగుదురు. ఎప్పుడు ప్రభువు నామమును నేను ఎరుగుదునో అప్పుడు ప్రభువు కూడా నన్ను ఎరుగుతాడు. దయచేసి గమనించాలి.
చాలామంది పశ్చాత్తాపము లేక సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో లేని ప్రజలుగా మనము జీవిస్తూ ఉన్నాం. నాది చిన్న తప్పే అనకండి, నాది పెద్ద తప్పు అని చెప్పకండి. నేను అప్పుడప్పుడు తప్పు చేస్తాను అని కూడా చెప్పకండి. ఎందుకంటే ప్రభు పెళ్లి భార్య స్వచ్ఛంగా ఉండాలి. యేసయ్యని గూర్చి చెప్పబడిన మాట ఈ రీతిగా ఉంది. ప్రభులు వారు చెప్పారు, ఆయన సంపూర్ణమైన పురుషుడు. అదే సమయంలో నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పారు. సంఘం కూడా ఓ సంపూర్ణమైన కన్యకగా, ఆ కన్యక నాలో పాపముందని లోకము కానీ సాతాను కానీ స్థాపించగలదా అని ధైర్యంగా లోకం ఎదుట, సాతానుడి ఎదుట సంఘము నిలబడాలి. ఆ సంఘంలో నీవున్నావు. ఆ విషయాన్ని దయచేసి గమనించాలి. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఓ తమ్ముడుగా నా 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. యేసు ప్రభు రాకడకు దినములు దగ్గర పడ్డాయి. మీరు నాకంటే బాగా ఎరుగుదురు. ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కరువులు ప్రారంభమయ్యాయి, యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఒకరి ఇంటి వారే వానికి వ్యతిరేకంగా లేచారు. ప్రజలు దేవుని వాక్యాన్ని తిరస్కరించడం చూస్తూ ఉన్నాం, వ్యతిరేకించడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ రాకడకు సూచనలని తెలుసు. అయితే సంఘమా, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ మధ్యాహ్న సమయం అందైనా నీకున్న ఈ కొంచెపు శక్తితో వాక్యాన్ని జాగ్రత్తగా స్వీకరించి పశ్చాత్తాప పడటానికి నేర్చుకో. పశ్చాత్తాప పడకపోయినట్లయితే ఆయన నామమును నీవు ఎరగలేదు. ఆయన నామాన్ని ఎందుకు ఎరగను? యేసు, క్రీస్తు, ఇమ్మానుయేలు అని ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎందుకు ఎరగలేదు నేను అని మీరు అడగచ్చు. బైబిల్ ఒక మాట అంటుంది, ఆయన నామములోనే స్వస్థత. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఆయన నామంలోనే స్వస్థత, ఆయన నామంలోనే రక్షణ అని చెప్పాడు. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో రక్షణ ఉంది. మరి నీలో స్వస్థత ఉందా చెప్పు తల్లి? నీలో స్వస్థత ఉందా తండ్రి? నీకు రక్షణ నిజంగా కలిగాదా? ఆలోచన చేయి. ప్రభువు నామమును మనం ఎరిగితే కృపగల దేవుడు తన నామమును ఎరిగిన వానికి స్వస్థత దయచేస్తాడు, రక్షణ దయచేస్తాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. ఈ మధ్యాహ్న సమయమందు ఆ కృపగల దేవుని ఎదుట ముఖ్యంగా నేను చేయవలసింది, ప్రభు వాక్యం నాతో హెచ్చరించినప్పుడు ఏ చిన్న తప్పైనా సరే ఆయన పాదాల చెంత కన్నీళ్లతో నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాని విషయమే నేను సిగ్గుపడకూడదు, దాని విషయమే నేను జంకకూడదు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట దయచేసి వినాలి. దేవుడు అంటున్నాడు, నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచుతాను, దాన్ని ఎవడు కూడా వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేతును అని అంటారు. ఎంతోమంది అబద్ధ బోధకులు ఉన్నారు. మనం వింటూ ఉంటాం. ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ ప్రజల్ని దారి తప్పిస్తున్న దినాలివి. మీ మనసు నొచ్చుకుంటూ ఉంటా. నేను ఇంత సత్యవాక్యాన్ని బోధిస్తుంటే వీళ్ళెందుకు ఈ తప్పుడు బోధలు బోధిస్తున్నారు, వీళ్ళెందుకు ఈ పని చేస్తున్నారు అని నీ మనసు ఎంతో నొచ్చుకుంటుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, నీవెప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన నామమును ఎరుగుదువో అప్పుడు ఆ కృపగల దేవుడు నిన్ను ఎరిగి ఆయన నామములో ఉన్న శక్తి నీకు ప్రసాదిస్తాడు. నీవు రక్షించబడతావు, నీవు స్వస్థపరచబడతావు,
నీ కొరకు తలుపులు తెరిచి ఉంచుతాడు. నీవు లోపల ప్రవేశించటానికి ముఖద్వారం దగ్గరికి వస్తావు. అప్పుడు ఈ తప్పుడు బోధకులందరూ కూడా నీ దగ్గరికి వచ్చి వారు నీ పాదాలకు నమస్కారం చేసేటట్టుగా ప్రభువు చేస్తాడు. అందుకే బైబిల్ సెలవిస్తాది, భక్తిహీనులను చూసి వ్యసన పడకుము అని చెప్పాడు. ఎవరు ఏం బోధించినా, ఎవరేం చేసినా నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు ఇచ్చిన పని నేను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళడం నా ధర్మం. ఆ రీతిగా చేస్తూ ఉంటే ఈ పనికిరాని బోధకులందరూ ఏదో ఒక్కరోజున నీ పాదాల మీద పడి క్షమించమని అడుగుతారు. అప్పుడు తెలుస్తుంది తప్పుడు బోధకులకు అందరికీ నీవెవరోనని. నీవెవరు అంటే నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకునేటట్లు చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. అప్పుడు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు అనే సమాచారం వారికి తెలుస్తుంది. ప్రియులరా, గమనించాలి, ఈ సంఘంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఇవన్నీ కూడా నీ యందు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదను. దయచేసి గమనించాల్సింది, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక అని చెప్పాడు. వాక్యాన్ని నేను ఎందుకు గైకొనాలి అంటే, ఒకటి, నేను ఆయన నామమును ఎరుగుటకు. 2, ఆయన నా కొరకు తలుపు తీయటానికి. 3, ఎందుకు నేను వాక్యాన్ని గైకొనాలి అంటే, ప్రభువు చెప్తున్నాడు చూడండి, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకుంటే ఆయనలో ఓర్పు పెరగడం ప్రారంభిస్తుంది, ఆమెలో ఓర్పు పెరగడం ప్రారంభిస్తుంది. చాలామంది తల్లులు చెప్తారు, నా భర్త నన్ను సరైన రీతిగా చూడడం లేదని. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. చాలామంది చెప్తారు, మేం పనిచేసే స్థలంలో మాకు ఇబ్బందికరంగా ఉందని. దయచేసి గమనించాలి, దాని విషయంలో క్రైస్తవుడికి ఓర్పు అవసరం. ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్పారు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. వాక్యాన్ని ఒక వ్యక్తి గైకొనడం వలన ఆ వ్యక్తిలో యేసు ప్రభుల వారికి ఉన్నంత ఓర్పు అది రావడం ప్రారంభమవుతుంది. యేసయ్యకున్న ఓర్పు ఎంత అని అడిగితే ఆయన మీద ఎన్నో అపవాదులు మోపారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డపు వెంట్రుకలు లాగారు, ఆయన కళ్ళకు గంతలు కట్టారు, పిడిగుద్దులు గుద్దారు, నిన్నెవరు కొట్టారో ప్రవచించమని చెప్పారు. హింసాత్మకమైన మరణం ఆయన వీపు మీద దున్నిన చేనిలాగా చీల్చేశారు. ఎందుకు కొడుతున్నారు అని ఎదురు మాట ఒకటి చెప్పలేరు. ఎందుకు చెప్పలేదంటే, ఓర్పు కలిగిన దేవుని వాక్యం సెలవిస్తారు. క్రైస్తవుడి రోజున దేవుని వాక్యాన్ని గైకొనడం వలన యేసు ప్రభుల వారికి ఉన్న ఓర్పు తనలో పెరుగుతూ వస్తుంది. ఎందుకు ఓర్పు అంటే, నిన్ను అవమానించేవారు నీ చుట్టూ లేస్తారు, నిన్ను నిందించేవారు చుట్టూ లేస్తారు, నీవు చెయ్యని కార్యములను గూర్చి నిర్నిమిత్తముగా నీ మీద చెడ్డ మాటలెల్లా పలికేవారు రోజు ఎక్కువైతారు. అప్పుడు నా హృదయంలో వారి మీద ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, కోపం వస్తుంది. అందుకని ప్రభు అంటున్నాడు, నా వాక్యాన్ని గైకుంటే నా విషయమైన ఓర్పే నీకు కూడా వస్తుంది అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని గైకొనడం వలన యేసు ప్రభుల వారిలో ఉన్న ఓర్పు నీలోకి వస్తుంది తల్లి, నీలోకి వస్తుంది నా ప్రియమైన తండ్రి. చాలామంది ఓర్చుకునే ఆ సామర్థ్యత లేక భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, భార్యల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.
చాలామంది పోట్లాడుకున్నవారు, ఒకరినొకరు చంపుకున్నవారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉన్నవారు లెక్కలేనంతమంది. అది కుటుంబాల్లోనే కాదు, సంఘాలలో కూడా విధంగా జరుగుతూ ఉన్నాయి. ఓర్పు లేక బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేయునని. కాబట్టి ఓర్పు నాకు ఎలాగొస్తుంది అంటే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేను గైకుంటూ ఉండాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నేను బ్రతికినంత కాలం కృపగల దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని నాలో ఉన్న తప్పితాల్ని సరిచేసుకుంటూ ఉంటే నేను పరిశుద్ధుడు అవ్వడమే కాదు, నాలో ఓర్పు కూడా పెరుగుతూ వస్తుంది. రాబోయే దినాలలో నీకు వ్యతిరేకంగా ప్రతికూలమైన వ్యక్తులు చాలామంది లేస్తారు, ఇప్పటికే లేచారు. అయినా వారి విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండటానికి ప్రభుత్వాలు లేస్తాయి, పరిపాలకులు లేస్తారు, ఎంతోమంది మతోన్మాదులు, ఎంతోమంది అల్లరి మూక లేస్తారు. అయినా నీలో దేవుడు ఆయన వాక్యాన్ని గైకుంటూ ఉంటే ఆ కృప కలిగిన దేవుడు నిన్ను, ఆయన నామాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తిగా, ఆయన నిన్ను ఎరిగిన వ్యక్తిగా నీ కొరకు ఆయన తలుపులు తెరిచి నీలో ఆయన ఓర్పును పెంచుతూ వస్తాడు. ఓర్పుతో పాటు పాపం నీలో నుండి పోతూ ఉండగా పరిశుద్ధత కూడా నీలో పెరుగుతూ వస్తుంది. ప్రియ తల్లి, ఎన్నో సంవత్సరాల నుండి, ప్రియమైన తండ్రి, ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటూ ఉన్నావు. నేను అడిగే చిన్న ప్రశ్న, నీకు ఓర్పు ఉందా? చూడండి, ఓర్పు లేక వారితో వీరితో జగడాలు, వారితో వీరితో పోట్లాటలు, అల్లర్లు అయిపోతూ ఉన్నాయి, అవమానించబడుతూ ఉన్నాం, మన మధ్యన సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఓర్పు రావాలి అంటే ఈ మధ్యాహ్న సమయం అంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. నీకున్న శక్తి కొంచెమే, దేవునికి తెలుసు. నీ క్రియలు కూడా ప్రభుల వారికి తెలుసు. అయితే వాక్యాన్ని గైకొంటే ఆ కృపగల దేవుడు నీలో ఓర్పును పెంచుతూ వస్తాడు. చాలామంది అంటారు, సార్ నా వ్యాపారం అభివృద్ధి కావాలని. దైవ సేవకులు వ్యాపారం కొరకు ప్రార్థిస్తా, నాకు ఉద్యోగం రావాలి ప్రార్థిస్తా, వివాహం కావాలి ప్రార్థిస్తా, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రభువు చెప్పిన ఓర్పు లేకపోతే ఇంత డబ్బు సంపాదించి నీ కుటుంబంలో ఓర్పు లేకపోతే రోజు అసమాధానమే కదా, రోజు అనైక్యతే కదా, రోజు ఇద్దరి మధ్యన గొడవలే కదా. అందుకని ప్రభుల వారు చెప్తున్న మాట, నీవు నా వాక్యమును గైకొంటివి, భూనివాసులను అంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అని చెప్పి ప్రభుల వారు అంటారు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రావు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. ఈ మాట విషయమై ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, మరలా ఒకసారి చెప్దాం. ప్రభువు ఈ రీతిగా చెప్తున్నాడు, బాబు నా వాక్యాన్ని గైకొంటివి, ఎందుకో తెలుసా? ఓర్పు విషయమై. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి శోధన రాబోతూ ఉంది. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో ఆయన నేను నిన్ను కాపాడేదను అని అంటాడు. సంఘమా, ఈ మధ్యాహ్న సమయమందు మీరు గమనించాలి, శోధన కాలమున దేవుడు మనల్ని కాపాడుతాడు. అంటే లోకంలో శ్రమ వస్తుంది, శ్రమ కాలం వస్తుంది, తర్వాత మహాశ్రమల కాలం వస్తుంది, సాతానుడు పరిపాలన చేస్తాడు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ప్రభువు ముందుగానే అభయం ఇచ్చాడు. సంఘమా, ఇదిగో లోకం మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. ఎప్పుడో తెలుసా? పైన చెప్పిన ఈ విషయాలన్నీ కూడా
సంఘంలో కనిపించినప్పుడు, సంఘం అంటే 4 గోడల్లో కాదు, 4 గోడల మధ్యన కూర్చున్న ప్రతి వారిలో ఇవి కనిపించాలి. ఇవన్నీ కనిపిస్తే శోధన కాలంలో లోకమంతటి మీదికి శోధన కాలం వస్తుంది. అయితే ఆ కృపగల దేవుడు ఆ శోధన కాలంలో ప్రభు అంటాడు, నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను కాపాడేదను. దయచేసి గమనించాలి, శోధన కాలం శోధకుని ద్వారా వస్తుంది. అయితే శోధకుడు సంఘం పట్ల ఏ దురుద్దేశం కలిగి ఉన్నా, ఏ చెడు అభిప్రాయం కలిగి ఉన్నా, సంఘానికి ఏ నష్టం కలిగించాలి అనుకున్న కృపగల దేవుడు ఈ యొక్క లవొదికీయ సంఘంలో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి ఈ గుణములన్నింటినీ మన సంఘంలో చూసి అంటాడు, ఈ శోధన కాలంలో నేనే మిమ్మల్ని తప్పిస్తాను, ఇంకొకరు కాదు, మీ సంఘ పెద్దలు కాదు, లేక మీ కాపరులు కాదు, మిమ్మల్ని, మీ సంఘ పెద్దల్ని, మీ కాపరులను, మీ సంస్థలను, సంస్థలో ఉన్న ప్రతి వారిని కూడా నేనే కాపాడుతాను, భయపడకండి. అయితే దానికి ముందు పైన చెప్పిన విషయాలన్నీ కూడా మీలో కనిపించాలని ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు మీరు దయచేసి వినాలి. ఎవరైనా మిమ్మల్ని చూసి నువ్వు చెడ్డవాడివి అనొచ్చు, నీవు మంచిదానివి అనొచ్చు. ప్రభు అంటాడు, మంచివారిని చెడ్డవారిని ఆయన వారి మీద తన కనుదృష్టి ఉంచాడని, మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడని. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న వారిలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దయచేసి వినాలి, అందరినీ ప్రభుల వారు సమానంగా చూస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఈ చెప్పిన ఈ మాటలన్నిటి ప్రకారముగా నీవు జీవించగలిగితే ఆ కృపగలిగిన దేవుడు మన పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దైవజనాంగమా, దయచేసి గమనించాలి, బైబిలు ఈ రీతిగా చెప్పబడి ఉంది. 12వ వచనాన్ని చదువుతాను. ప్రభు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సరే నాయన 11 కొడుకు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపుకున్నట్లు. సార్ ఇది వినండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సార్ దయచేసి గమనించాలి నాయన, కొంచెం ఇక్కడ రండి కొడుకు, ఇట్లా వరుసగా నిలబడండి, ఇట్లా నాకు కనిపించేటట్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడి నుండి అక్కడ వరుసగా అయ్యగారు చెప్పినట్లు విన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి సార్ 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను. అవకాశం ఉంటే డిస్ప్లేలో పే చేయండి సార్. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు. ఎవడు కూడా నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. జయించువానిని ఉండు కొడుకు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. నాకు నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాటిని గట్టిగా పట్టుకోవడం నాకు అలవాటు. ప్రభుల వారు చెప్తున్నారు, నీకు కలిగినది ఏం కలిగది? ప్రభు వాక్యంలో చెప్పబడిన రీతిగా నీకు ఓర్పు ఉండాలి. రెండవది, నీవు నామాన్ని ఎరిగి ఉండాలి. నేను నీకు రక్షణ ఇచ్చాను, స్వస్థత ఇచ్చాను. అదే సమయంలో నీ కొరకు నేనేం చేశానో తెలుసా? ప్రభులు వారు అంటారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. సార్ ఈ మాట బాగా గమనించాలి. ఎవడును నీకు కలిగిన దాన్ని అపహరించకుండా గట్టిగా పట్టుకో, నీ కిరీటము అని చెప్పాడు.
ఇక్కడ 5 కిరీటాలు ఉన్నాయి సార్. దయచేసి గమనించవలసిన విషయం, ఒక్కొక్క కిరీటం చూడండి. ఇక్కడ ఆనంద కిరీటము అని ఉంది. అంటే ఎవరు సువార్తని, సత్య సువార్తని చక్కగా బోధించి ప్రజలను యేసయ్య దగ్గరికి తీసుకొస్తారో వాళ్లకు దేవుడు ఆనంద కిరీటాన్ని ఇస్తాడు సార్. నన్ను బాగా గమనించవలసిన విషయం, కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రమమైన రీతిలో బోధిస్తూ ఉంటారు. కొంతమంది ప్రజలు దేవుని వాక్యాన్ని అటు ఇటు కాకుండా బోధిస్తూ ఉంటారు. అయితే సత్య వాక్యాన్ని బోధించి ప్రజలను ఎవరైతే ప్రభువు దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళకు ఆ కృపగల దేవుడు ఆనంద కిరీటం ఇస్తానని చెప్పాడు. మీరు 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:19, చాలామంది సువార్తను ప్రకటించి ప్రజల్ని ప్రభువు దగ్గరికి తీసుకురారు. చాలామంది సువార్త ప్రకటించి ప్రజల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. చాలామంది అంటారు, మేమెవరో తెలుసా, రాజశేఖర్ వాళ్ళం. ఇంకొకరు ఏమంటారు తెలుసా, జర్మియా వాళ్ళం. ఇంకొకరు ఏమంటారో తెలుసా, ఇంకొకరి పేర్లు చెప్తూ ఉంటారు. దయచేసి సువార్త విన్న తర్వాత ఒక సేవకుడు సువార్త విని రక్షింపబడిన వారిని ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తే వాళ్లకు దేవుడు ఆనంద కిరీటాన్ని దయచేస్తాడు. హోసన్న పరిచర్యలలో దేవుడు ఇష్టపడేది ఏమిటంటే ప్రజలకు సత్య సువార్తని చిన్న బ్రదర్ దగ్గర నుండి మన నాయకుల వరకు వారు బోధించే వాక్యం సత్యవాక్యం. మనమే చాలామంది లోకంలో సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఎక్కడ తప్పిపోతున్నామంటే వాక్యాన్ని విని ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడం లేదు, వాళ్ళను వాళ్ళ దగ్గరికి నడిపించుకుంటూ ఉన్నారు. అయితే దేవుని అద్భుతమైన కృపను బట్టి హోసన్న పరిచర్యల్లో ఆ విధమైన తప్పిదం జరగలేదు, ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. అందుకే వాక్యం వింటున్న ప్రతి వారితో దైవ సేవకులు చెప్తున్న మాట, మీరు పశ్చాత్తాపపడండి, ఇదిగో బాప్తీసాలు అక్కడ ఇస్తూ ఉంటారు, వెళ్ళండి బాప్తీసాలు తీసుకోండి. ఇంకా రోజుకి ఒక్కొక్కరు 10 మందిని 50 మందిని తీసుకురండి, మనమందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్దాం, మనమందరము సత్యవాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిస్తామని ఈ రోజున మన నాయకులకే కాదు, ఆ తరువాత అనేక మంది దైవ సేవకులకు ఈ ఆనంద కిరీటాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. అందరూ అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తరువాత రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నీతి కిరీటము అని రాయబడింది. ఆ కిరీటాలు చూడండి ఎంత బాగున్నాయో. భూమి మీద తయారు చేసిన కిరీటాలే ఇంత అందంగా ఉంటే పరలోకంలో దేవుడు ఎంత చక్కటి కిరీటాల్ని దైవ సేవకులకి ఇవ్వబోతున్నాడు. ఈ నీతి కిరీటం ఎవరికి ఇస్తారంటే నీతిగా జీవించే వారికి, క్రీస్తు తిరిగి రానున్న దినాన ప్రేమతో ఎదురు చూసేవారికి, నీతిగా జీవించేవారికి. బైబిల్ చెప్తాది, 2 దేవాలయానికి వెళ్ళారని ఒక ఆయన దూరాన నిలబడి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభా నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా నాకు యోగ్యత లేదని పశ్చాత్తాపపడి ప్రార్థించాడు. బైబిల్ అంటది దేవుడు అతన్ని నీతిమంతునిగా చేసి ఆయన ఇంటికి పంపాడని. అనగా ఇక్కడ చెప్పబడిన మాట, ప్రతి దైవ సేవకుడు కూడా తమ ముందు కూర్చున్న ప్రజలను పశ్చాత్తాపపడేటట్టుగా చక్కటి హితవులు బోధిస్తూ తర్వాత క్రీస్తు తిరిగి రానున్న ఆ ప్రభుల వారి దగ్గరికి నడిపించేటట్టుగా ఉండాలి. పశ్చాత్తాపపడి సంఘంలో చేర్చబడిన ప్రతి వారిని రానయ్యున్న క్రీస్తు కొరకు ఎదురు చూసేవారిగా తయారు చేస్తే సంఘంలో ప్రతి వారు, చిన్న పిల్లలు ఉంటారు,
వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. అందరినీ అర్థమయ్యేటట్టుగా మీరు ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ఇక్కడే మనం కొంతకాలం ఉంటాం. మీరు పశ్చాత్తాపపడి పరిశుద్ధపరచబడి నీతిమంతులయ్యారు. ఈ నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడైన యేసు ప్రభుల వారి కొరకు ఎదురు చూడమని దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే ఆ బోధ విని ప్రభుల వారి వైపు ఎదురు చూసే జనం ఎక్కువైతారు. అటువంటి దైవ సేవకునికి, దేవుని కొరకు ఎదురు చూసే నీతిమంతులకు కృపగల దేవుడు ఈ నీతి కిరీటాన్ని దయచేస్తాడు. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మూడవది అక్షయ కిరీటం. నన్ను బాగా గమనించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ అక్షయ కిరీటం అని చెప్పబడింది. అంటే ఇది ఎవరికి లభిస్తుంది అనగా ఆత్మీయ పరుగు పందెంలో గెలిచిన వారికి, క్రమశిక్షణతో జీవించిన వారికి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, నేను గురి యొద్దకు వెళుతున్నాను, నేను గురి యొద్దకు వెళ్ళి నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని. అంటే గురి యొద్దకు నేను వెళ్ళేటప్పుడు నా విశ్వాసాన్ని పాడు చేసే కార్యాలు బోరెడని నాకు ఎదురుపడ్డాయి. ఆకలి దప్పులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బంది, నిందలు, నిష్కారణమైన దూషణలు, అల్లరులు ఎన్నో నా మీద పడ్డాయి. కానీ నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాటి వైపు చూడకుండా గురి వద్దకే పరిగెత్తుకుంటూ వెళుతున్నానని ప్రభుల వారు పౌలు గారు చెప్పారు. ఆ రీతిగా గురి వద్దకు పరిగెత్తే ఆ వ్యక్తికి దేవుడు అక్షయ కిరీటం ఇస్తాడు. నీకు కూడా ఎన్నో సమస్యలు రావచ్చు. నీ ఇరుగువారు, పొరుగువారు లేక నీ ఇంటి వారే అవమానించవచ్చు. కృంగిపోవద్దు. దయచేసి నీ గురి యేసయ్య. ఆయన వైపే చూడు, ఆయన కొరకే పరిగెత్తు, విశ్వాసాన్ని కాపాడుకో. అక్షయ కిరీటం నీకుందని దయచేసి దాని కొరకు ఎదురు చూడు. తర్వాత క్రమశిక్షణలో జీవించిన వారికి, ఈ రోజున చాలామందికి క్రమశిక్షణ లేదు. నా 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 మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఎంతో ఖర్చుతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయలతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు. బహుశా నీవు కూర్చునే స్థలం 3 అడుగులే, నీవు తినే అన్నం పట్టెడే. అయితే నీతో పాటు ఇన్ని లక్షల మంది భోంచేయాలి, ఇన్ని లక్షల మందికి చక్కటి వసతి ఏర్పాటు చేయాలి. మీరు అయ్యగారులు ఈ స్థలంలో నిలబడి అది చేయొద్దండి, ఇది చేయొద్దండి, తిరగద్దండి, నిల్చోవద్దండి, అరవద్దండి అంటే మన మధ్యన క్రమశిక్షణ లేదని. క్రమశిక్షణ నీలోనే ప్రారంభం కావాలి. నేను వచ్చింది దేవుని సన్నిధానంలోకి, సర్వశక్తిమంతుడైన దేవుని చూడటానికి వచ్చాను. ఆ గొప్ప దేవుని ఎదుట క్రమం లేకుండా నేను జీవించకూడదు. నాకు క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ నాకుంటే గురిని చూసే అవకాశాలు నాకుంటాయి. గురి యొద్దకు పరిగెత్తే శక్తి నాకుంటాయి. క్రమశిక్షణ లేకపోతే గురి తెలియదు. గురి లేకుండా పరిగెత్తు ఎక్కడో గుంటలో పడిపోతాం. చాలామంది క్రమశిక్షణ లేకుండా చెడిపోయిన వారు, పడిపోయిన వారు, దేవునిలో వెనక్కి వెళ్ళిపోయిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. మీరు ఆ రీతిగా కాకూడదని ఒక తండ్రిగా నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో ప్రయాసంతో కూడింది. నా ముందు నిలబడి మాట్లాడిన దైవ సేవకులు అనిల్ గారు పదే చెప్పారు, మా భుజముల మీద ఈ భారం ఉందని. నిజంగానే ఈ భారం భరించలేం. మీది ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబాన్ని భరించలేక ఎంత తల మునకలైపోతూ ఉంటుంది. ఇన్ని కుటుంబాలు, ఇన్ని లక్షల మంది, 20 లక్షల మందిని అకామిడేట్ చేయాలి. 20 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి. అబ్బా,
నిజంగా ఇది మాటలతో వర్ణించేది కాదు. దయచేసి క్రమశిక్షణ నీలోకి రావాలి. క్రమశిక్షణ నీలోనే పుట్టాలి. చాలామంది ప్రార్థన అంటే 10 గంటల కంటే 11ంటికి వెళ్తారు. క్రమశిక్షణ కాదది. చాలామంది ఆరాధన జరుగుతుంటే ఆ సేవకుడు నాకు తెలుసు, ఈ సేవకుడు నాకు తెలుసు అని వెళ్ళి ఆ సేవకునితో మీటింగ్లో అడ్డుగా మాట్లాడుతూ ఉంటారు. క్రమశిక్షణ కాదది. క్రమశిక్షణ లేనివాడు గురిని మరిచిపోతాడు. క్రమశిక్షణ లేనివాడు అక్షయ కిరీటాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి గురి ఎద్దుకు పరిగెత్తుకుంటూ క్రమశిక్షణ కలిగి జీవిస్తే అక్షయ కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మహిమ కిరీటం కూడా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఈ మహిమ కిరీటం ఎవరికి దేవుడిస్తాడు అనేది కూడా ఆలోచించాలి. చూడండి, మందలను విశ్వాసంతో నడిపించే దైవ సేవకులకు ఆ కృపగల దేవుడు చూడండి, మందను బాగా ప్రేమించి మందను జాగ్రత్తగా నడిపించేటటువంటి దైవ సేవకులకు ఆ కృపగల దేవుడు ఈ మహిమా కిరీటాన్ని ప్రేమిస్తాడు. ప్రభులు వారు ఎటువంటి వాడో తెలుసా? మనల్ని చూసి ప్రభులు వారు అన్నారు, నేను గొర్రెలకు కాపరిని, మంచి గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. అటువంటి ఆయన మంచి గొర్రెలకు దైవ సేవకులారా, మీరు చాలామంది దైవ సేవకులు వచ్చి ఉంటారు. మీ మందను ప్రేమించండి, మీ మందను కాపాడండి. దయచేసి గమనించాలి. గత రాత్రి మాట్లాడుతూ దేవుని సేవకులు ఈ రీతిగా చెప్పారు. దావీదు గారి మందలోకి ఎలుగుబంటి సింహము ఒకే పర్యాయం వచ్చారు. ఎలుగుబంటికి సింహముకు అస్సలు పడదు, కానీ 2 మందలోకి వచ్చాయని. కాపరులారా, మన మందలోకి ఎలుగుబంటి వచ్చేదేమో, మన మందలోకి సింహం వచ్చేదేమో. అయితే మందను కాపాడవలసిన బాధ్యత మీది. మందను ప్రేమించండి, మందను కాపాడండి. ఏ క్రూరమైన మృగం అందులోకి రాకుండా మీరే జాగ్రత్తగా కాపు కాయాలి. ఒక రోజున ఆ మందను నీ చేతికి అప్పగించిన ఆ పరమ కాపరి వచ్చి, రాజశేఖర్, నీ చేతికి అప్పగించిన మంద ఎక్కడ అని అడిగినప్పుడు, ప్రభా తోడేలు తీసుకెళ్ళిపోయాది, ప్రభా ఎలుగుబంటి తీసుకెళ్ళిపోయాది, సింహం తీసుకెళ్ళిపోయాది అంటే ప్రభు అంటాడు, బాధ్యత రహితంగా జీవించిన నీవు ఒకనాటికి నాకు సంబంధించిన వ్యక్తివి కాదని నన్ను ప్రభుల వారు క్రమం లేని జీవితాన్ని జీవించానని నన్ను ప్రభుల వారు నరకంలోకి పంపవలసి వస్తారు. దైవజనులారా, సంఘాన్ని ప్రేమించండి. అందులో ఇచ్చువారు ఉంటారు, ఇవ్వని వారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. అందులో నాగరికులు ఉంటారు, అనాగరికులు ఉంటారు. అందరినీ సమంగా ప్రేమించాలి, అందరినీ సమంగా నడిపించాలి. ఆ రీతిగా సంఘ కాపరి సంఘాన్ని ప్రేమిస్తూ యేసు ప్రభుల వారు, పరమ కాపరి అయిన యేసు ప్రభుల వారు వచ్చేటంత వరకు ఆ మందని కాపాడుకుంటూ వెళితే ప్రభుల వారు చూసి అంటారు, నా మందను తిరిగి నాకు అప్పగించావు కుమారుడా, ఈ మందలో ఏ ఒక్క గొర్రె తప్పిపోలేదు, కాబట్టి నీకు మహిమా కిరీటం ఇస్తానని ప్రభుల వారు చెప్తారు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలామంది దైవ సేవకులు పక్షపాతాన్ని చూపెడుతూ ఉంటారు. తమ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులతో చాలా సున్నితంగా తమకు సంబంధించిన వ్యక్తుల్ని దూరం చేస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారు అలా కాదు కదా. జక్కయ్య, ఆ తరువాత 5 మంది భర్తలు కలిగిన ఒక తల్లి, ఓ కుష్ఠరోగి, ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే ఎందరితోనో ప్రభుల వారు కలిసి మాట్లాడారు. దేవుడు చాలా మంచివాడు. అదే ప్రేమ నీవు కలిగి ఉండాలి. ఆయన పరమ కాపరి. నీవు కూడా
ఆ కాపరిని పోలి జీవించాలని పౌలు చెప్పాడు. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడవండి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి అని చెప్పాడు. నేను బోధించటానికి కాదు ఈ పదాలు, వాటిని అనుసరించటానికి ప్రభు నాకు ఈ విషయాలు చెప్పాడు. దాన్ని నేను పాటించగలిగితే మహిమా కిరీటాన్ని యేసు ప్రభుల వారు స్వయాన నీ శిరస్సు మీద పెట్టి అనేక మంది ప్రజల ఎదుట ప్రభుల వారు అంటారు, నా కుమారులారా, పరలోకమా, నేను ఈ బిడ్డకు అప్పగించిన మందని జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు అప్పగించాడు, క్రమశిక్షణ నేర్పించాడు అని చెప్పి ఆ పరలోకంలో నిన్ను వచ్చి గొప్పగా ప్రభుల వారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ భాగ్యాన్ని దయచేసి పోగొట్టుకొనకండి. అల్పకాలమైన సుఖాల కొరకు, అల్పకాలమైన భోగాల కొరకు, తుచ్చమైన కార్యాల కొరకు మన మనస్సును అటు ఇటు పోనిచ్చి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకునే స్థితికి రాకూడదు. దేవుని బిడ్డలు మీరు దయచేసి ఈ మాట కూడా విందాం. ఆఖరిది విందాం. ఇక్కడ జీవ కిరీటము అని చెప్పబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఈ జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు ప్రభుల వారు అనని చూడండి. బైబిల్ సెలవిస్తాది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడని చెప్పాడు. ఈ జీవ కిరీటం కష్టాలలో, హింసల్లో, అవమానాల్లో, నిందల్లో విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటూ వెళతారో ఆ బిడ్డలకు జీవ కిరీటం ఇస్తాడు. చూడండి, గమనించాల్సింది, ఎంతోమంది పాస్టర్ గారు ఆ ముందుకొచ్చి నిలబడితే ఏడుస్తూ చెప్తారు, బాధలన్నీ చెప్తారు, కష్టాలన్నీ చెప్తారు, భర్త గురించి చెప్పేస్తారు, భార్య గురించి చెప్పేస్తారు, ఎన్నో చెప్పేస్తాం. పాస్టర్ గారు పాపం సంతాపపడి బాధపడి పాస్టర్ గారు సరేమా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారికి మీరు ఏడ్చినప్పుడు నొప్పి తగులుతుంది, అయితే నొప్పి పర్మనెంట్గా మీకేముంటారు, మీరే ప్రార్థన చేసుకోవాలి, మీరే ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చాలా కనికరం గల దేవుడు, మీ కన్నిటిని చూసి ఊరికే ఉండే దేవుడు కాదా ఆయన? దయచేసి గమనించాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చేటటువంటి కిరీటాలు. ప్రభు అంటున్నాడు 12వ వచనంలో, జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అని చెప్తాడు. దయచేసి వినండి, శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ కిరీటం ఎవడు అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏమి కలిగి ఉన్నావో తెలుసా? ప్రభు నీకు ఇచ్చిన రక్షణ, ప్రభు నీకు ఇచ్చిన మారు మనసు, ప్రభు నీకు ఇచ్చిన పాప క్షమాపణ, ప్రభు నీకు ఇచ్చిన ఆత్మ, ప్రభు నీకు ఇచ్చిన సహనం, ప్రభు నీకు ఇచ్చిన అనేకమైన కార్యాలు, ఆయన వాక్యాన్ని గైకొన్నాను అనేటటువంటి కార్యాలు, ఇవన్నీ జాగ్రత్తగా నేను దానితో పాటు కిరీటాన్ని కూడా పట్టుకోవాలి. దయచేసి వినాలి. ఈ రీతిగా ప్రతి బిడ్డ నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్కటి నీ కిరీటమును గట్టిగా పట్టుకోమని ప్రభుల వారు సెలవిచ్చి అంటాడు, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అని అంటాడు. జయించిన వాణ్ణి నేను జాగ్రత్తగా గమనించాలి. నిలబడి బాబు, ఒక్కొక్క స్తంభము గురించి చెప్తాను, దయచేసి వినాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మొట్టమొదటి స్తంభం యాకోబు స్తంభం. బాగా వినాలి. ఆదికాండము 28:18 మీరు ఎరుగుదురు, భక్తులు ఎన్నో పర్యాలు మీకు బోధించుంటారు, కొద్ది నిమిషాల్లో ఇది ముగిసిపోతారు. 28:18 యాకోబు గారు బయలుదేరి మామగారి ఇంటికి వెళ్తూ ఉన్న రోజు, అది చీకటి పడ్డది, హాయికి బేతేలుకు మధ్యలో పడుకున్నాడు. ఆ రాత్రి అతడు ఒక కలగన్నాడు. ఉదయాన లేచి తన తల కింద రాయి పెట్టుకుంటే ఆ రాయిని పాతిపెట్టి దాని మీద తైలం పోసి అంటాడు, ఇది యెహోవా ఉండు స్థలం,
ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు ముఖద్వారం, పరలోకపు గవిని అని చెప్పాడు. అంటే నీవు ఈ స్తంభంగా మారాలి. బైబిల్లో చెప్పబడిన మాట ఏమంటాడో తెలుసా? జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. జయించువానిని నా దేవుని ఆలయంలో, పరలోకంలో నిన్నొక స్తంభంగా చేయాలని. దయచేసి వినాలి. యాకోబు జయించలేదు, వెళ్ళిపోయాడు ముందుకి. ఆయన ఏమి జయించాలో ఆయన చెప్పాడు. రాతిని పాతి దాని మీద నూనె పోసి, ఇది భయంకరమైన స్థలం అండి, ఇది పరలోకపు ముఖద్వారం అని చెప్పాడు. ఆ రాయి యేసుప్రభుల వారు, ఆ తైలము పరిశుద్ధాత్మ. నీవు పరలోకంలో దేవుని మందిరంలో ఒక స్తంభం కావాలంటే యేసయ్యని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఇద్దరిని నీవు కలిగి ఒక స్తంభం ఎలాగ స్థిరంగా ఉంటుందో, నీలో క్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇద్దరు స్థిరంగా ఉండాలి. మనము ప్రభుల వారి పోగొట్టుకోవడము, పరిశుద్ధాత్మని పోగొట్టుకోవడము, పరిశుద్ధాత్మని తిరిగి క్షమించమని అడగడము, ఇటువంటి కార్యాలు జరగకూడదు. ఈ పగలు దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, యేసయ్యని నువ్వు కలిగిన జీవితము, పరిశుద్ధాత్మను నువ్వు కలిగిన జీవితంలో స్తంభంగా నీవు ఉండాలి, స్థిరంగా నీవు ఉండాలి. నీ లోపల ఎప్పుడు యేసు ప్రభుల వారు స్థిరంగా ఉండాలి. నీ లోపల ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా ఉండాలి. అప్పుడు ప్రభుల వారు ఆయన తండ్రి మందిరంలో నిన్నొక స్తంభముగా చేసేదను అని అంటాడు. దయచేసి గమనించాలి. రెండవ స్తంభము, దయచేసి మేఘ స్తంభం. మీరు బాగా ఎరుగుదురు. అగ్ని స్తంభం కూడా రాకూడదు. ఇట్రండి బాబు, దయచేసి గమనించాలి. ఇడిదిప్పు నాయన. మేఘస్తంభము, అగ్ని స్తంభం మీరు బాగా ఎరుగుదురు. దీని గురించి భక్తులు మనకి ఎన్నో చక్కటి విషయాలు బోధించి ఉంటారు. వెనక్కి జరుపు నాయన, బోధించి ఉంటారు. దయచేసి వినా. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తారు. ఇశ్రాయేలీయులను నడిపించేటటువంటి మేఘస్తంభము, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు నడుస్తూ వారు ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగేది. వారు ఎప్పుడు బయలుదేరాలనో అప్పుడు మేఘస్తంభం బయలుదేరి వెళ్ళేది. ఆ రీతిగా జరిగేది. ప్రియులారా, పగలు ఎండ తగలకుండా నీడగా ఉండటానికి మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభంగా చలికి బాధపడకుండా అగ్నిస్తంభముగా వారిని నడిపిస్తూ వచ్చా. ఇది ఒక విషయం చెప్పాలంటే, ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలను నడిపించటానికి ఇవి రెండు ముందు నడిచాయి. అగ్నిస్తంభము, మేఘస్తంభము అనేటటువంటిది. నీ ముందు కూడా నీకు నడిపించేవారు కావాలి. ఆ కృపగల దేవుడు నీ ముందు లేకపోతే ప్రయోజనం లేదు. గత రాత్రి తొలి పలుకుల్లో దైవ సేవకులు వెస్లీ అయ్య గారు చెప్పారు, మన దేవుడు మన ముందు, మన వెనకల, మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, మన మీద కూడా ఆయన ఉన్నాడని చెప్పాడు. ఆయనే మనకు దాగుచోటు. ఆయన ప్రశస్తమైన రెక్కల కింద మనమున్నాం. ఈ రోజున ఇజ్రాయేలీయులను నడిపించిన ఈ మేఘస్తంభం, అగ్నిస్తంభం మనల్ని కూడా నడిపించాలి. ఇక్కడ చెప్పబడిన మాట, పగలు ఎండ దెబ్బ, ఎండ తగిలితే తీక్షణంగా కొన్ని రోజులు స్కిన్ క్యాన్సరు వస్తుంది. దేవుడు అందుకని వారికి మేఘస్తంభంగా పనిచేశాడు. రెండవది అగ్నిస్తంభం. వెన్నెల్లో దరిదాపు ఒక వ్యక్తి వెన్నెల్లో ఒక 15-20 రోజులు పడుకుంటే తర్వాత తన ఊపిరితిత్తుల్లో టీబీ వ్యాధి కంపల్సరీ వస్తుంది. అటువంటి జబ్బు రాకుండా దేవుడు అగ్నిస్తంభంగా వారి మీద ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు. అంటే దాని అర్థం వారి ప్రయాణంలో ముందు నడవడమే కాదు, శారీరకమైన ఆరోగ్య విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తూ తీసుకొని వెళ్ళాడు. ఆ కృపగల దేవుడు నీ ముందు నిన్ను నడిపించడమే కాదు,
నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడడమే కాదు, నీ ఆరోగ్య విషయంలో కూడా ఈ శరీరం ఎటువంటి బలహీనతకి గురి కాకుండా ఆయన కాపాడే దేవుడు. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దయచేసి గమనించాలి. ఇంకొకటి దేవుని మందిరం అని సొలొమోను మందిరంలో 2 స్తంభాలు ఆయన ద్వారంలో పెట్టాడు. దయచేసి గమనించాలి. ఆ స్తంభాల పేర్లు, ఒకటి యాకీను, ఇంకొకటి బోయజు. యాకీను అనే మాటకు స్థాపించుట. మందిరము ఎదురుగా 2 స్తంభాలను పెట్టి ఆయన దీని పేరు యాకీను, దాని పేరు బోయజు అని పెట్టాడు. బోయజు అంటే బండ అని ఉంది, బలమని కూడా ఉంది. దేవుని సంఘం ఎప్పుడు కూడా నేను స్థాపించకూడదు, దేవుడే స్థాపించాలి. దేవుని సంఘం ఎప్పుడు కూడా ఆయన ద్వారానే నడిపించబడాలి. సొలొమోను మందిరం ముందు ఈ యాకీను, ఈ బోయజు స్తంభాలు దేనికి గుర్తంటే సంఘం ఎప్పుడు దేవుడే స్థాపించాలి. ఒక వ్యక్తిని ఆయనే పిలవాలి. రెండవది, ఒక వ్యక్తి ఆయన పిలిచిన తర్వాత ఆయనే పని ఇవ్వాలి. మూడవది, ఆయన ఎక్కడ పని చేయమంటే అక్కడే చేయాలి. ఈరోజు చాలామందికి పిలుపు లేదు. రెండవది, ప్రభువు పిలిచాడండి మమ్మల్ని అని అంటారు. అయితే పిలిచిన దేవుడు నీకే పని ఇచ్చాడు అంటే తెలియదు. దయచేసి వినాలి. కాపరివా, అపోస్తలుడివా, సువార్తికుడివా, బోధకుడివా, ఏ పని ఇచ్చాడు నీకు అంటే తెలియదు. పాపం వాళ్ళు అంటున్నారు దేవుడు పిలిచాడు సార్. బైబిల్ 10 సార్లు చదివానంటారు. 10 సార్లు చదవడం వేరు, ప్రభువు పిలిచిన తర్వాత ప్రభువు నీకు ఇచ్చే పని వేరు. నీకే పని ఇచ్చాడు. మూడవది, ఎక్కడ నిన్ను పని చేయమన్నాడు. చాలామంది అందరూ కూడా పెద్ద పెద్ద సిటీల్లో సెటిల్ అయిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద టౌన్లో సెటిల్ అయి అక్కడుండే సంఘాలన్నింటినీ పాడు చేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఇంకొక సంఘాన్ని, ఇంకొకరి పరిచర్యను ఎప్పుడు మనము ఇబ్బందిగా ఉండకూడదు. బైబిల్ సెలవిస్తారు, మనము పనిచేసే సంఘాన్ని దేవుడే స్థాపించాలి. దానికి మూలం ఆయనే, దానికి పునాది ఆయనే, దానికి నిర్మాణం ఆయనే, అందులోకి ప్రజల్ని నడిపించాల్సింది ఆయనే. ప్రభుల వారు సెలవిచ్చారు, రక్షింపబడిన వారిని అనుదినము నేను సంఘంలో చేర్చుచుంటినని ప్రభుల వారు సెలవిచ్చారు. ఈ రోజున ఈ స్థలంలో మీరు గమనించండి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఐపీసీ చర్చ్ చాలా బలంగా పనిచేశారు. దాదాపు 15,000 సంఘాలు వారికి ఉండేటివి. చాలా ఆత్మీయంగా జరిగేది. దాని తరువాత దైవ సేవకులు భక్సింగయ్య గారు దేవుడు లేపుకున్నాడు. ప్రపంచమంతా దైవ సేవకుడు వాడబడ్డాడు. దేవుని మహాకృప, ఎన్నో సంఘాలు కట్టారు. దాని తరువాత దేవదాసయ్య గారు ఎంతో గొప్ప భక్తుడు, బైబిల్ మిషన్ వారి సంస్థ దేవుడు వాడుకున్నాడు. దాని తరువాత ఈ కాలంలో మన దైవజనులు యేసన్నగా దేవుడు పిలిచాడు, పిలిచి వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని అద్భుతమైన కృప. ఈరోజు ఎక్కడ చూసినా హోసన్నా 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 అనే శబ్దాలు మారిమోగుతూ ఉన్నాయి. మీరు ఊరు బయటికి వెళ్ళి హోసన్నా మందిరం కట్టిన ప్రజలందరూ పట్టణంలో నుండి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. ఈ దినములలో దేవుడు దాన్ని స్థాపించాడు. ఈ దినములలో దేవుడు దాన్ని నిర్మాణం చేశాడు. ఈ దినములలో దేవుడు ప్రజల్ని ఆ సంఘంలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఎంతో మంది భక్తులకు ఇచ్చాడు. కానీ ఆ భక్తుల వెనకలున్న ప్రజలు నమ్మకస్తులు కాని కారణాన సర్వశక్తిమంతుడైన దేవుడు హోసన్నా పరిచర్యలను ప్రేమించి దైవ సేవకులు, వ్యవస్థాపకులు యేసన్న గారు తర్వాత ఉన్న దైవ సేవకులు అదే దర్శనం, అదే పిలుపు, అదే దర్శనంతో పనిచేయడం వలన కృపగల దేవుడు దాన్ని స్థాపించి దాన్ని బలపరిచి అనేక ఆత్మల్ని ప్రభుల వారు నడుపుతూ వస్తున్నారు. నా మాటలు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు గమనించాలి, దేవుడే స్థాపించాలి. రెండవది బోయజు అని పేరు పెట్టాడు. బోయజు అంటే బలం అని అర్థం. సంఘంలో మానవ బలం పని చేయకూడదు. మానవ బలం పని చేస్తే పోట్లాట్లు ఉంటాయి. మానవ బలం కాదు, ధన బలం కాదు, కుల బలం కాదు, జన బలం కాదు, ఇవన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోవాలి. చాలామంది అంటారు, మా ఇంటి పేరు వారు ఇందులో 100 మంది ఉన్నారు, నేను పక్కకు పోయినానంటే 100 మందిని తీసుకెళ్ళిపోతాను అంటాడు. అది జనబలం, కుల బలం. ఈరోజు సంఘాలకి కులం వచ్చారు. రెడ్లు ఎవరో, కాపులు ఎవరో, కమ్మ ఎవరో, మాల ఎవరో, మాదిగ ఎవరో, ఈ మిగిలిన జనం ఎవరో వేరువేరుగా విభాగించబడుతూ ఉన్నారు. క్షమించండి, ఈ పదములు నా నోట రాకూడదు. అయినా మీకు అర్థం కావాలి, కులబలం సంఘాలలో పనిచేస్తూ ఉంది. కుల బలాలు ప్రయోజనం లేదు. ఇలాంటి కులాలు పరలోకంలో లేవు. ఇలాంటి కులాలు పరలోకంలో లేవు. ఇలాంటి కులాలు పరలోకంలో లేదు. పరలోకంలో ఒకే కులం, అది పరిశుద్ధమైన కులం. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారందరూ పరలోకానికి వెళతారు. ఈ కుల బలాలు కలిగి, ధన బలం కలిగి, జన బలం కలిగి మనం ఈ స్థలంలో పనిచేస్తే ఇక్కడ చలామణి అవ్వచ్చు, కానీ అక్కడ చలామణి అయ్యే ప్రసక్తి లేదు, 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 లేదు. దయచేసి అలాంటి వారందరూ కూడా వెనక్కి రావాలని మనవి చేస్తూ ఉన్నారు. మీకు బోధించే బోధకులు మీకు తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. దేవుని మహాకృప, అద్భుతమైన కృప. హోసన్న పరిచర్యల్లో ఆ శబ్దాలు లేవు. దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి, దేవుని ఆత్మ చేత నింపబడి దైవ సేవకులు దేవుడు ఏం మాట్లాడమంటారో ఆ సత్యాన్ని బోధించి ప్రజలను వారు బలపరుస్తూ ఉంటారు. వాక్యముతో బలపరుస్తూ ఉంటారు, ఆత్మలో బలపరుస్తూ ఉంటారు. యేసు ప్రభుల వారి పరిచర్య కొరకై బలపరుస్తూ ఉంటారు. అంతే, సంఘంలో వేరొక బలానికి చోటు లేదు, లేదు, లేదు. వింటున్న దైవ జనాంగమా, చాలా సంఘాలు ఈ స్థలములోనికి వచ్చాయి. ప్రతి సంఘానికి నా మనవి, ఒకవేళ ఎటువంటి బలాలు కలిగి ఆ స్థలంలో మీరు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రభు ఉండే స్థలానికి వెళ్ళలేరు. పరిశుద్ధులు వెళ్ళే స్థలానికి వెళ్ళలేరు, వెళ్ళలేరు, వెళ్ళలేరు. ఆ బలములన్నీ మానుకోనండి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా సంఘంలో వాక్యము చేత ప్రజలు బలపడాలి, ఆత్మ చేత ప్రజలు బలపడాలి, ఐక్యంగా ప్రేమలో వారు బలపడాలి, తగ్గింపులో వారు బలపడాలి, లోబడే విషయంలో బలపడాలి. ఈ రీతిగా ప్రతి దైవ సేవకుడు సంఘంలో ఇటువంటి బలములు సంఘానికి నేర్పించునుగాక. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, సొలొమోను స్తంభాలు కూడా ముగిసిపోయాయి. ఇప్పుడు ఆఖరి మాట ప్రభు అంటాడు, ఇటువంటివన్నీ కూడా మీరు కలిగి జీవిస్తే నేనేం చేస్తానో తెలుసా? నా మాటలు బాగా గమనించవలసిన విషయం. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి స్తంభం ఏది అని చూడండి. జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇవన్నీ మనము జయిస్తే, ఆ కిరీటాలకు సంబంధించిన విషయాలు జయిస్తే, ప్రభుల వారు అంటున్నారు, నా దేవుని ఆ మందిరం, నా దేవుని 12వ వచనం, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేసేదను అంటాడు. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిన్ను చేసేదను. భూమి మీద ఈ రీతిగా నీవు మార్పు చెందితే, భూమి మీద ఈ రీతిగా నీవు మారితే, ప్రభులు వారు అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, దేవుని ఆలయంలో, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, దేవుని ఆలయంలో, పరలోకంలో నేను మిమ్మల్ని ఒక స్తంభముగా చేస్తాను. నేను మిమ్మల్ని ఒక స్తంభంగా చేస్తాను అంటే దాని అర్థం ఇంకా చేయలేదు. ఇవన్నీ మీరు పూర్తి చేస్తే దేవుని ఆలయంలో మిమ్మల్ని ఒక స్తంభంగా చేస్తాను. ప్రభువా, స్తంభముగా చేసి ఏం చేస్తావంటే అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు.
దేవుని ఆలయంలో నువ్వు స్తంభంగా నిలబడితే ఇంకా మీదట అన్నటికీ వెలుపలికి పోడు. పరలోకంలో నీవు ఒక స్తంభంగా నిలబడతావు తమ్ముడు, పరలోకంలో ఒక స్తంభంగా నిలబడతావు తల్లి, పరలోకంలో ఒక స్తంభంగా నిలబెడతాడు ప్రభుల వారు. చెల్లెమా, దయచేసి గమనించాలి. ఈ స్తంభములన్నీ దాటి నువ్వు వెళితే, ఈ కిరీటాలకు సంబంధించిన గుణాలన్నీ నువ్వు కలిగి జీవిస్తే, కృపగల దేవుడు దేవుని ఆలయంలో నిన్నొక స్తంభంగా చేసి ఆయన అంటాడు, ఇంకెప్పుడు నువ్వు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదును. అబ్బబ్బా, హల్లెలూయా. సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. హల్లెలూయా చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. పరలోకంలో ఆ కృపగల దేవుడు నిన్ను తీసుకెళ్ళి దేవుని ఆలయంలో నిన్నొక స్తంభంగా పెట్టిన తరువాత ఆ ప్రభుల వారు అంటున్నారు, బాబు నా 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 మందిరంలో, నా ఆలయంలో నిన్నొక స్తంభంగా నిలబెడతాను. నిలబెట్టిన తరువాత ఇంక నువ్వు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ధనత్వం నువ్వు పరలోకానికి వెళ్ళిపోయావు, ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ నిన్ను స్తంభంగా చేస్తాడు. స్తంభంగా చేసిన తరువాత ప్రభు అంటాడు, నా దేవుని పేరు నీకు రాస్తాను, నూతన యెరూషలేము పట్టణం యొక్క పేరు నీకు రాస్తాను, నా క్రొత్త పేరు నీకు రాస్తాను. ప్రభుల వారు చెప్తున్నమాట, 3 పేర్లు ఆ స్థలంలో నీకు ఇవ్వబడతాయి. బాగా వినాలి. ఈ రోజున ఈ పగటి కాలమందు వాక్యం వింటున్న ప్రతి తల్లికి, నా తండ్రికి నా మనవేమిటి అంటే, పరలోకంలో ఒక స్తంభంగా నువ్వు నిలబడేటట్టు చూడాలి. పరలోకంలో ఒక స్తంభంగా నువ్వు నిలబడేటట్టు చూడాలి. ఈ కార్యాలన్నీ కూడా నీ జీవితంలో జరగాలి. ఆ కార్యాలు జరిగితే ప్రభువే నిన్ను తీసుకెళ్ళి ఆయన ఆలయంలో స్తంభంగా నిలబెట్టి ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా, నేను నా దేవుని పేరు రాస్తాను. మనం అడుగుదాం, యేసయ్యా నీ దేవుని పేరేమిటి? బాబు అక్కడికి వచ్చిన తర్వాత రాస్తాను. నూతన యెరూషలేము పట్టణం పేరేమి? అక్కడికి వచ్చిన తర్వాత నీ మీద రాస్తాను. నీకున్న కొత్త పేరేమిటి? అక్కడికి వచ్చిన తర్వాత స్తంభమైన నీ మీద రాస్తాను. ధనార్థం నువ్వు పరలోకంలో ఎప్పుడు స్థిరంగా ఉండేటట్లు ఆ నామములు నీ మీద ముద్రించబడి, ప్రియులారా ఆ గొప్ప దేవుడు నీ పట్ల అంత గొప్ప కనికరాన్ని చూపెట్టబోతూ ఉన్నాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఈ మధ్యాహ్న సమయమందు చాలా ఓపికగా మీరు దేవుని మాటలు విన్నారు. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. అయితే ఒకటి నా మనవి, ఇంటికెళ్ళండి. ఇంటికెళ్ళి 3వ అధ్యాయం ప్రకటన 7 నుండి 12 వరకు చదవండి. ఎక్కడ మీరు ఆగిపోయారో ఆ జీవితాన్ని తిరిగి ప్రారంభించండి. ఎక్కడ మీరు తప్పిపోయారో తిరిగి మార్గంలోకి రండి. లేక కిరీటముల విషయంలోనా, స్తంభముల విషయంలోనా ఎక్కడో ప్రభు దగ్గర సరిచేసుకోనండి. ఒక రోజు రాబోతుంది, ఆ శోధన కాలంలో నీవు శోధించబడకుండా దేవుడు శోధన కాలమందు నిన్ను తప్పిస్తాడాయన. ప్రభు వాగ్దానం, శోధన కాలమందు నీవు శోధించబడకుండా నిన్ను నేను తప్పిస్తాను. చాలా మంది చెప్తా, శ్రమల కాలంలో ఉంటుంది, మహాశ్రమల కాలంలో అది ఇదని. లేదు, నీకది లేదు. నా ప్రభు వాగ్దానం, శోధన కాలంలో నేను నిన్ను శోధకుని నుండి తప్పిస్తాను, భయపడద్దు. అయితే పైన ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలి. నిన్ను నేరుగా తీసుకెళ్ళి దేవుని ఆలయంలో నిన్ను స్తంభంగా నిలబెట్టి నా దేవుని పేరు రాస్తాను, నూతన యెరూషలేం పట్టణం పేరు రాస్తాను, యేసయ్య పేరు రాస్తాను. బాగా గమనించవలసిన విషయం, నాకు బ్యాడ్జి ఇచ్చారు. ఈ బ్యాడ్జిలో హోసన్నా మినిస్ట్రీ బ్యాడ్జి. నేను ఇండియా అంతా తిరిగిన ఈ బ్యాడ్జిని పట్టి మీరు హోసన్నానా అని అడుగుతారు. అవును సార్, నేను హోసన్నా సంస్థకు సంబంధించిన వ్యక్తినని సగౌరవంగా చెప్తాను. హోసన్నా పరిచర్యను ప్రేమించే ప్రతివారు
నన్ను చాలా గౌరవంగా చూస్తారు. పరలోకంలో దేవుని పేరు, నూతన యెరూషలేం పట్టణం పేరు, యేసు ప్రభుల వారి కొత్త పేరు, ఇవన్నీ నీకు రాయబడితే పరలోకమంతా నిన్ను గౌరవిస్తుంది సార్. పరలోకమంతా నిన్ను గౌరవిస్తుంది సార్. కెరూబులు వచ్చి నీకు శిరస్సు వంచుతారు సార్. శరాపులు వచ్చి శిరస్సు వంచుతారు సార్. నలుగురు జీవులు వచ్చి శిరస్సు వంచుతారు సార్. అక్కడ నీకంటే గొప్పవారు పెద్దవాళ్ళు లేరు సార్. అంతా ఉన్నతమైన స్థితికి ప్రభు నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు తల్లి. నీ కొరకు ప్రాణం పెట్టాడు తల్లి. ఆయన అంతగా నీ కొరకు ప్రాణం పెట్టడానికి గల కారణం, ఆ ఉన్నతమైన స్థలంలో నీకంటే గొప్పవారు ఎవరు లేరు. అందరూ చూసి మీరు యేసువారా, మీరు దేవుని వారా, మీరు నూతన యెరూషలేము పట్టణపు వాస్తవ్యులా అని నిన్ను గురించి మాట్లాడుకుంటారు సార్. కోటాను కోట్ల దేవదూతలు శిరస్సు వంచి నీకు నమస్కరిస్తారు సార్. ఆ గొప్ప భాగ్యం కావాలి, ఆ గొప్ప భాగ్యం నాకు కావాలి, ఆ గొప్ప భాగ్యం నాకు కావాలి అనుకునే ప్రతి బిడ్డ ఈ తుచ్చమైన లోకాన్ని వదిలిపెట్టండి. కోరికలు వదిలిపెట్టండి, ఆశలు వదిలిపెట్టండి, ప్రభు వైపు చూడండి. ఇదిగో నాకు అటువంటి భాగ్యం కావాలి అనుకునే ప్రతి బిడ్డ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూద్దాం. అటు ఇటు చూడకండి, దయచేసి ప్రభు వైపు చూడండి. నీకు ఇచ్చే గొప్ప భాగ్యం వైపు చూడండి. ఎక్కడ ఆగిపోయావో దాని విషయమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. హల్లెలూయా. ప్రభు వైపు పశ్చాత్తాపడదాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, మీ మాటలు విని తీర్మానముతో మీ వైపు చేతులెత్తిన మీ ప్రజలను మీ చేతులకు అప్పగించాను తండ్రి. ఈ గుడారాల పండుగ ప్రారంభించిన రోజు నుండి ఇప్పటి వరకు ధారాళముగా మీ వాక్యమును మీరు బయలుపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. సేవకులను నిలుపుకొని అరమర లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. కేవలం మీ మాట మీదే ఆశ పెట్టుకొని మాటలు విని జీవితంలో మార్పు చెందాలని, మీ మహిమగల రాకడకు రాజ్యానికి సిద్ధపడాలని, వాక్యమయందు ఆసక్తి కలిగి మీ ప్రజలు తండ్రి ఇన్ని లక్షల మంది ప్రాంగణానికి చేరారు. వాక్యం మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి అన్ని కోవలకు సంబంధించిన వారితో సేవకుల్ని నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ శుభవేళ పిలుదొలిపి ఆ సంఘాన్ని ముందు పెట్టి తండ్రి మీ ప్రజలతో మీరు మాట్లాడారు, మాతో మీరు మాట్లాడారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజముగా తీర్మానంతో మీ వైపు చేతులెత్తి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటామని, పొందుకున్నటువంటి కిరీట స్వభావాలు పోగొట్టుకోకుండా సాతాను వాటిని పోగొట్టాలి, పడగొట్టాలని, అపహరించాలని చూస్తూ ఉండగా ఒక రోజున మీ మందిరములో, మీ పరలోకములో ఒక స్తంభముగా నాటబడి మీరు వ్రాస్తున్నటువంటి తండ్రి పేరు ప్రభువా, ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేము పేరును, మీ పేరును నొసళ్ళ యందు ధరించుకొని పరలోకములోనే ఒక ఘనతాస్పదముగా అధికమైనటువంటి మహిమతో కనబడాలని మీరు కోరుకొని మీరిచ్చిన మాటలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఒక్కొక్క లక్షణం ఓ సరికొత్త కోణములో మీ ప్రజలకు మీరు బోధించి ఉండగా అన్నిటినీ హృదయములలో చేర్చుకొని ఒక పెండ్లి కుమార్తె సంఘముగా, ఒక మహిమ కలిగిన సంఘముగా, మీ రాకడలో ఎత్తబడే సంఘముగా, రాబోయే భయంకరమైనటువంటి శోధన తప్పించబడే సంఘముగా ఈ ప్రజలందరూ మార్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఏ ఒక్కరు కూడా మీ వాక్యము ఎదుట తప్పించబడలేరు తండ్రి.
ఈ కృపావాక్యమునకు మీ ప్రజలను అప్పగించారు. సంపూర్ణముగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. ఆశీర్వదించండి, మాటలందరూ హృదయములో స్థిరపరచండి. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి మీ మాటలు బోధించిన మీ దాసులను మరింత కృపలతో నింపండి. వారిని మీరు పిలిచిన పిలుపులో ఉన్న ప్రత్యేకత, మీరు ఏర్పరచుకున్న ఉద్దేశం, గత సంవత్సరాలు గత కాలం అంతా వాడుకున్న విధానం ఒక ప్రత్యేకమైన తండ్రి. అదే ఆసక్తి, అదే దర్శనం, అదే ఉపదేశం నేటి వరకు చేతపట్టుకొని సర్వ ప్రపంచానికి బోధించడానికి మీ సేవకులు మీరు ప్రత్యేకపరుచుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ వయసులో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొని తల వరకు సమస్తం పరిపూర్ణమైన మీ శక్తి చేత వారు కప్పబడుదురుగా. రాబోయే కాలమంతా మరింతగా బలపరిచి అభిషేకించబడి వాడబడినట్లు సహాయం చేయండి. కృపలతో నింపండి. ఈరోజు రాత్రి అలాగే రేపటి రోజు జరుగుతున్న ఈ చివరి కోడికలను కూడా మీరు ఆశీర్వదించమని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునగాక. చెప్పండి అందరూ ఆమేన్.